చాలామంది ఇప్పుడు విమెన్‌లో చూసుకున్నట్లయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి, పీసీఓఎస్ ఇవన్నీ ఉంటాయి. సో, దానికి కూడా ఎఫెక్ట్ ఉంటుందంటారా ప్రెగ్నెన్సీకి? అందరు పీసీఓఎస్ వాళ్ళల్లో న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు ఎవరికైతే సైకిల్స్ ఇర్రెగ్యులర్గా అవుతున్నాయి వాళ్ళకి ఆబ్వియస్లీ కొంచెం టైం పడుతుంది. అంటే 2 monthsకి ఒకసారి బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎగ్ ఏంటి 45 daysకి రిలీజ్ అవుతుంది. ఓకే. సో అది అంటే ఆ ట్రాకింగ్ మెయింటైన్ చేసుకుంటే న్యాచురల్గా అయ్యే ఛాన్సెస్ బెటర్గానే ఉంటాయి. అది కాకుండా పీసీఓఎస్ కూడా 80% ఆఫ్ ద టైమ్ ఇట్స్ నాట్ జెనెటిక్. వాళ్ళ అలవాట్లను బట్టి లైక్ సెడెంటరీగా ఉండి ఎక్కువ వెయిట్, బిఎంఐ ఎక్కువగా ఉండి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో పీసీఓ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. చాలా మంది ఏమడుగుతారు, వెయిట్ తగ్గమంటే నాకు పీసీఓ ఉంది సో నేను వెయిట్ తగ్గలేను అంటారు. కాదు, నువ్వు వెయిట్ ఎక్కువ ఉన్నావు కాబట్టి నీకు పీసీఓ ఉంది అంటాను నేను. ఓకే, వెయిట్ తగ్గడం ఈజీయే, ఇది మన చేతిలో పని కదా. కొంచెం యాక్టివిటీ ఆర్ డైట్ పరంగా కొన్ని చూసుకుంటే ఆటోమేటిక్గా నువ్వు డిసీజ్ని కూడా కంట్రోల్ చేసుకుంటున్నావు. నేను డిసీజ్ని కంట్రోల్ చేయాలంటే నీకు ప్రెగ్నెన్సీని ఇవ్వలేను. బికాజ్ మేము యూజువలీ పీసీఓకి పెట్టే మెడికేషన్ ఎలా ఉంటుంది అంటే, దాన్ని బాగా ఎక్కువ ఉన్నప్పుడు పీసీఓకి పెట్టే మెడికేషన్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేరు. ఓకే, బట్ ఇది అందరికీ మళ్ళీ వర్తించదు. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, మరి పీసీఓ ఉంది డాక్టర్ నాకు మెడిసిన్ పెట్టారు. డాక్టర్ మీకు పెట్టే మెడిసిన్ టు ప్రమోట్ ప్రెగ్నెన్సీ, నాట్ టు ట్రీట్ పీసీఓఎస్. ఓకే ఓకే, ఇప్పుడు పీసీఓ వాళ్ళలో ఎగ్ గ్రోత్ సరిగ్గా అవ్వదు. సో అది నేను మెడిసిన్స్ పెట్టి ఎగ్ గ్రోత్ సరిగ్గా అయ్యేటట్టు చేస్తున్నాను. అక్కడ నేను పీసీఓని ట్రీట్ చేయట్లేదు, నేను ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ చేస్తున్నాను. ఓకే, సో దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఓకే.